వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇంకోటి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్లో కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్కి ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుగా ఆయన ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న, కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే. సినిమా ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేదు. ఇంకా బాగుంటేనే సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంతకుమించింది ఏం లేదు. లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు, ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీస్తుంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతి 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది. కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉందా, అంతకు మంచిది ఏం లేదు, చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్నా. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, ఇల్లు ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు. ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత ఫట్ అని చెప్పలేము. వన్ టైం వన్ ఫిల్మ్. మొత్తం పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఇచ్చారు. కాకపోతే కొంచెం స్లో ఉంది. కొంచెం అక్కడ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఇంకా బెటర్. మెసేజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతే. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూపిస్తారు. బాగుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంది. కమల్ హాసన్ సింబు తప్ప ఇంకెవరి సినిమాలో కనిపించలేదు. సో వాళ్ళిద్దరు ఏం పర్పస్ లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం యాసెట్స్ అన్నీ బాగా నచ్చాయి. సో వన్ టైం వాచబుల్, ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే మూవీ బాగుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది కదా, బట్ అంత ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ కాలేదు. బట్ యా స్టోరీ వైజ్ ఇట్స్ ఫైన్. డైరెక్షన్ కూడా చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది. చెప్పారు. అవును, అలా అనిపించిందా మీకు? మణిరత్నం క్లాసిక్ టచ్ లేదు, కాకపోతే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ తీశారు. సో ఆ క్లాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇట్స్ బాగుంది. సో ఓవరాల్ మూవీ అయితే వాచబుల్, వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ. స్టోరీ ద వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు. బట్ సింబు యాక్షన్ ఎక్సలెంట్ అండ్ కమల్ సార్ అల్టిమేట్. చెప్పేదే ఉంది. ఏంటంటే తగ్లైట్ వల్ల ఏమన్నా యాక్చువల్లీ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ. ద గ్యాంగ్స్టర్ డ్రామా డిస్ప్యూట్స్, సో ఓవర్కమ్ దట్ ఇట్స్ నాట్ వర్కౌట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అట్రాక్టివ్ స్టోరీ. సో వీ స్టోరీ వీక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ ఎక్సలెంట్. అంటే చూడొచ్చు ఒకసారి. ఒకసారి చూడొచ్చు. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఏ ఫీస్ట్. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఫీస్ట్. మణిరత్నం సార్ టేకింగ్ వెరీ గుడ్, బట్ ద వీక్ స్టోరీ. ఓకే, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా ఎట్కాలేదు. ఆ సాంగ్స్ పెద్దగా బాగాలేవు. హీరోయిన్ త్రిష నో యూస్. యాక్చువల్లీ ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ సీన్స్ తప్పించి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. సో హీరోయిన్కి లేదు, సాంగ్స్ ఎక్సెప్ట్గా లేదు. పిక్చరైజేషన్ మాత్రం ఎక్సలెంట్, అల్టిమేట్. సో వీక్ స్టోరీ, గ్యాంగ్స్టర్ డ్రామా. ఓకే, మణిరత్నం స్థాయిలో లేదు. మణిరత్నం సార్ కొన్నాళ్ళుగా డౌన్ అవుతూ వస్తున్నారు, అదే స్థాయిలో ఉంది ఇది కూడా. ఇది ఒక వీక్, ఒక చేయలేని ప్రయత్నం. ఇండియా ఓకే పర్వాలేదు, పోతూ ఉంటుంది. కానీ సినిమా ఎక్కడ మనకు కిక్ ఇచ్చినట్టుగా ఉండదు. ఇక్కడి నుంచైనా బాగుంటుంది, ఇక్కడి నుంచైనా బాగున్నట్టుగా ఉండదు. 2-3 ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి బాగుంటే సినిమా హిట్ అయిపోతుంది ఏంటి? సబ్జెక్ట్ లేదు సినిమాలో. పేలన బాంబు ఒత్తు పొడుగు అంతే. నువ్వు ఎంత ఒత్తు పెట్టుకుంటే ఏంటి, బాంబు ఎంత ఉన్నప్పుడు ఆ ఒత్తు అవ్వదు, ఈ బాంబు పేలదు. తడిసిపోయింది బాంబు. మణిరత్నం గారు అయితే ఒక 2-3 సంవత్సరాలు రెస్ట్ తీసేసుకుంటే మంచిది. మణిరత్నం గారు మ్యాజిక్ ఏం లేదు. మ్యాజిక్ చూద్దామని వచ్చా, సత్యనపల్లి సంతలో సర్కస్ చూపించారు. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, అతని కింద 4 రౌడీలు ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్ని చంపేసి నలుగురిలో కూడా గ్యాంగ్స్టర్ అవ్వాలనుకుంటారు. ఇంటర్వ్యూలు చంపేద్దాం ప్లాన్ చేస్తారు, మళ్ళీ బతికిపోయి వచ్చి రివెంజ్ చేసుకుంటాడు. ఇదే స్టోరీ. యాక్టింగ్ చేశారు ఓకే, కానీ అన్నీ బుస్లే. బుస్సు తుస్సు. త్రిష ఉంది కానీ ఆవిడ వర్కౌట్ అవ్వదు అంతా. అది
కల్లో కాదు కదా కనీసం వాట్సాప్లో కూడా రాదు. ఏం లేదు మ్యాటర్ డొల్లా. కమల్ హాసన్ గారు రిటైర్మెంట్ పెన్షన్ తీసుకోవాలంటారు. ఆ, ఆయన గురించి నేను కామెంట్ చేయనులే కానీ కమల్ హాసన్ గారు ఇంకా మంచి స్క్రిప్ట్ చేసి ఉంటే విక్రమ్ లాంటి హిట్ అయ్యేది. కానీ ఇది అసలు భారతీయ 2 ఇంకో 10 సార్లు చూడొచ్చు. అసలు మణిరత్నం గారు మ్యాజిక్ లేదు. అంటారు కావచ్చు స్లోగా ఉంది అని, కానీ మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం, అదే అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేశారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏమన్నా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సను కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ధనుష్ కమల్ హాసన్ పోటాపోటీగా చేశారు. యాక్షన్ బాగుంది. శంభు అంటే యాక్షన్ మూవీనే. ఓన్లీ ఒకసారి చూడచ్చు, ఓన్లీ వన్ టైం. ఆ సినిమాకి దీంట్లో బాగుంది, డిఫరెంట్గా ఉంది పాత మూవీస్ కన్నా. కొంతమంది కమల్ హాసన్ మూవీ విక్రమ్ వచ్చింది కదా, ఆ టైప్లో సస్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అది ట్విస్టులు బాగున్నాయి, ప్రతి సీన్ ట్విస్టులు బాగున్నాయి. హీరోయిన్ యావరేజ్, హీరోయిన్కి స్కోప్ అంత లేదు. కమల్ హాసన్ హైలైట్, రేటింగ్ అయితే 3.5 ఇస్తా. Kamal Hassan acting very level. Please watch Thug Life. He is always ultimate. சீன் இன் தமிழ் ஆர் தெலுங்கு? Tamil. எப்படி இருக்கு படம்? ரொம்ப 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 அல்டிமேட்டா இருக்கு. ஆல்வேஸ் கமல்ஹாசன் எப்படி நம்மளுக்கு தெரிஞ்சது தான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது. அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ எம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. யாரு ஆல்வேஸ் பண்ணிட்டார். த்ரிஷா ஓகே, ஆனால் அவ்வளோ இதாக இல்லை, ஆனால் பரவாயில்ல, ஓகே. என்ன தக் லைஃப் இதுல என்ன பத்தி சொல்லிட்டாரு? அது நீங்க மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். சோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான் குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி, ஆனால் எல்லாரும் கண்டிப்பா வாட்ச் பண்ணுங்க. பாரதி 2 வந்துட்டாரு. சம் ஃபைட் சீன்ஸ்ல ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு. சோ ஓவரால் மூவி வாஸ் குட். my husband is very big fan of him. நாங்கள் ஃபர்ஸ்ட் ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கறதுக்காக. ஓகே ஃபைன், நான் హ్యాపీ இந்த మూవీ பார்க்க. ఓకే థ్యాంక్ యూ. బ్రో ఎలా ఉంది తగ్ లైఫ్? సినిమా పేరు తగ్ లైఫ్ కదా. సినిమాలో తగ్గింది లైఫ్. కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడు తోటి. మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు 2 ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. అండ్
సినిమాలో అయితే పసలేదు. మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లం ఏం లేదు. పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు. త్రిష వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకి ఏమైనా ఉందా? ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ జస్ట్ 3-4 షాట్లకే పరిమితం చేయడం, అదే అభిరామి గారు కూడా అలాగేగా. కొన్ని సీన్స్ అభిరామి గారితో ఏమన్నా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. త్రిష గారితో ఓకే. ఏదో ఉంటుంది డైలాగ్, మేడం ఐఆమ్ యువర్ ఓన్లీ యాడమ్ అని. ఓన్లీ యాడమ్ ఇద్దరిని చెప్పారు, ఇద్దరు ఓన్లీ యాడమ్ అన్నారు. సో చూడండి సినిమా. అంటే చూడొద్దు అని చెప్పను, నాకైతే నచ్చలేదు. బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏమో కమల్ హాసన్ గారి సినిమా, మిగతా అంటే చాలా మంది మణిరత్నం గారి సినిమా కాదు ఇది. మణిరత్నం గారి సినిమా అయితే కాదు. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈజ్ ఎ ఫిలిం ఆఫ్ మణిరత్నం గారు. ఆయన టేకింగ్ లాగా అయితే కనిపించలేదు. టిపికల్ మణిరత్నం అని ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, అది లేదు, ఎక్కడా కూడా అది కనపడలేదు. మణిరత్నం గారు తీద్దామని తీసాడేమో, అంటే వేరేలాగా ఆయన అలా బయటకు వచ్చి తీసే రకం కదా. కమల్ హాసన్ గారు తీస్తే ఆయన పేరు వేసారేమో అని డౌట్ నాకు. సో ఓవరాల్ నచ్చిందా సినిమా? అంటే మన తెలుగు ఆడియన్స్కి అయితే కష్టమే భయ్య, తమిళ్లో ఏమో చెప్పలేం. తగ్ లైఫ్ దేనికి టైటిల్ పెట్టారో కూడా తెలియదు అన్న నాకు. నేను ఫిలిం స్టూడెంట్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ Kamal Hassan. I'm a fan of Kamal Hassan, A.R. Rahman, Manirathnam sir. So, but it was routine. That's it. There's nothing new to offer. ఎంగేజింగ్ చేయలేదన్నా, నేను కూడా ఆడియన్సే, బట్ ఎంగేజింగ్ లేదు. సింబు క్యారెక్టర్ కూడా ఏం అంత ఎలా ఉంటే బాగుంటుంది అంటే సేమ్ రొటీన్ తీసుకుని ఎంగేజింగ్ ఉండాలన్నా. ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్. ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే పోయింది. దెన్ ప్రాబ్లీ మీరు సెకండ్ హాఫ్ ప్రిడిక్ట్ చేసేస్తారు, బట్ అన్ప్రిడిక్టబుల్గా ఏం అవ్వచ్చు, ఎట్లా ఎంగేజింగ్గా చేయొచ్చు. ఇట్ వాజ్ నాట్ ఎంగేజింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.